ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినాన ప్రభు ప్రజలంగా ప్రభుని ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత కొరకై మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. అంతేకాకుండా దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన ఆలయానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభును ఆరాధించే వారంగా ఉండాలి, ప్రభును మనము గణపరిచే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరి లైను, సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడు. ఎందుకు సమస్త దేవతల కంటే ఈ దేవుడు గొప్పవాడు అంటే 10వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ ఈ మాట, అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలు వెట్టి చాకిరీ చేయించు దేవుని సన్నిధిలో వారు మొరపెడతా వచ్చినప్పుడు దేవుడు పరలోకం నుండి వారిని చూసినాడు, వారిని రప్పించినాడు, వారిని విడిపించినాడు. అలాగూ నా జీవితంలో కూడా మనం కూడా ఈ లోకం అనేటటువంటి ఐగుప్తు దాస్యం కింద పాపములో ఎవరు విడిపించలేనటువంటి స్థితిలో మన జీవితం ఉండేది. అలాంటి మనలను మన ప్రభు అద్భుతంగా విడిపించి మనల్ని రక్షించినాడు. కనుక మన దేవుడు ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సాగిలపడిరి, నమస్కారం చేయిచు, ప్రభువా మా దేవా, సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వారు పడవేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసనుడైన వాని ఎదుట సాగిలపడి ఏం చెప్తా ఉన్నారు? యుగ యుగములు జీవించుచున్న దేవునికి నమస్కారము చేయగా. కనుక మన దేవుడు ఎవరు అంటే సజీవుడైనటువంటి దేవుడు, యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు. కనుక యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మన జీవితంలో మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలుగజేసినటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. ఈయన జీవించుచున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి ఈ దేవుడు మన జీవితంలో కలుగజేసినటువంటి మరొక ఆశీర్వాదము ఏంటి అదంటే రక్షణ, సాల్వేషన్. కనుక ఈరోజు దేవుడు మనకు కలుగజేసిన ఈ యొక్క ఆశీర్వాదం, ఈ యొక్క రక్షణను గురించి కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకొని ఆ విధంగా ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దానియేలు గ్రంథము ఎవరైనా దయచేసి చదవండి, 3వ అధ్యాయము 28, 29 చదవండి. నెబుకద్నెజరు, ఇది దేవుడు పూజార్హుడు, అప్పగించి కాగా నేనొక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అబద్నిగో అని వారి దేవుని ఎవరు దూషించురో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండునను. ఇక్కడ మనం 2 మాటలు మనం చూడొచ్చు. మొట్టమొదట 28లో ఏం మాట ఉందంటే, వీరి దేవుడు పూజార్హుడు అంటా ఉన్నాడు. ఇంకా 29వ వచనంలో ఏమంటా ఉన్నాడు? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు. ఎవరు ఈయన? ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారంటే ఒక అన్యరాజు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అయా మీ దేవుడు పూజార్హుడు, అయా మీ దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, మీ దేవుడు రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. కనుక ఈ వృత్తాంతం మనందరికీ తెలుసు కదా. శద్రకు మేషకు అబద్నిగో అని వారు అగ్నిగంధకములతో మండు గుండంలో పడవేసబడినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని కాపాడుతూ వచ్చినాడు. ఇది కల్లారా నెబుకద్నెజరు రాజు చూస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో కలుగజేసినటువంటి ఆత్మరక్షణను బట్టి
ఆత్మలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి మనం కూడా ప్రభును స్తుతించే వారంగా, ప్రభువును మనం కూడా ఆరాధించే వారంగా మనం ఉండాలి. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి దేవుని మనం ఆరాధించటకు వచ్చినాము అంటే, ఈ మన దేవుడు యుగయుగములు జీవించుచున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, పూజార్హుడైనటువంటి దేవుడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, మనల్ని రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించుటకు మనం ఆయన ఆలయానికి వచ్చినాం. కనుక రక్షణను బట్టి ప్రభువును మనము స్తుతించాలా, కనుక రక్షణను బట్టి ప్రభువును మనము ఆరాధించాలా. రక్షణ ఏ మానవుడు నొసగజాలడండి. ఈ ప్రపంచంలో, ఈ లోక చరిత్రలో రక్షణ ఇచ్చేవారు ఎవ్వరు కూడా లేరండి. కనుక ఈ దినాన మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తను రక్షణ పొందాలని, పాపం నుంచి విడిపించబడాలని, పాప శిక్ష నుంచి తప్పించబడాలని మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా మానవుని రక్షించలేరు. కనుక మేము ఒకసారి ఇక్కడ ధర్మలకు పోయే రూట్లో విశ్వప్రేమ ఉద్దాశ్యం అని ఒక ఉద్దాశ్యం ఉంది. ఆ ఉద్దాశ్యమానికి స్వార్థ చెప్పడానికి పోయినాం. అక్కడ పోతే ఒక ఆయన సామి అంట, అందరూ ఆయన ముక్కుతూ ఉంటారు. మమ్మల్ని చూసి ఆయన అంటూ ఉన్నాడు, భోంచేసి పోండి అంటూ ఉన్నాడు, ఇటు అంటూ ఉన్నాడు. నేను అడిగినా ఏమైనాకు మాటలు రావా అంటే, ఆయన మూగస్వామి అంట, 10 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఉన్నాడంట ఆయన. ఎందుకంటే అట్లా మాట్లాడకుండా ఉంటే స్వర్గానికి పోతాడంట. ఇంకో చోట నేను చూస్తూ వచ్చినాను, 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతూ ఉన్నారంట. జాగ్రత్తగా వినండి, 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ పోతున్నారంటే, ఎవరి చెప్పులు వాళ్ళు మెడకేసుకొని నడుచుకుంటూ పోతూ ఉన్నారంట. ఎవరి చెప్పులు వాళ్ళు మెడకేసుకొని నడుచుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు అయ్యా ఇదేం కర్మ, చెప్పులు కాళ్ళకేసుకుంటారు కదా, మెడకేసుకున్నావు ఎందుకంటే ఆ వ్యక్తులు అంటూ ఉన్నారు, ఇది మేము మొక్కుకున్నాం, మా మొక్కుబడి, నీకెందుకు, నువ్వు దారాముడు వచ్చినావు పో అన్నారు. ఇంకా మనం రీసెంట్గా ఈ మధ్య న్యూస్ పేపర్లో వచ్చింది, ఈరోజు ఆదాయం 500 కోట్లని వచ్చింది కదా, మీరు కూడా చూసినారో లేదో. 500 కోట్లు ఈరోజు ఆదాయం అంట. ఎందుకు అంత డబ్బులు ఎందుకు వచ్చినాయంటే, మానవుల్లో పాప భీతి ఉంది. దేవునికి డబ్బులు ఇవ్వడం ద్వారా దేవుడు మా పాపాలు క్షమిస్తాడు, దేవునికి డబ్బులు ఇవ్వడం ద్వారా మా పాపాన్ని పరిహరిస్తాడు, ఈ విధంగా మానవుడు అనుకుంటూ తన జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, రక్షణ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు, ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే రక్షణ మనకు అనుగ్రహించేవాడు. కనుక ఈ విలువైనటువంటి రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, గొప్ప రక్షణ నా జీవితంలో దేవుడు కలుగజేసినాడు. కనుక ప్రభును మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రభును మనము ఆరాధించే వారంగా ఉండాలి. కనుక ఈ రక్షణ ఎలాంటిది, దేవుడు మనకిచ్చిన రక్షణ ఎలాంటిది, కొన్ని మాటలు చూద్దాం రండి. చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం త్వరగా. రక్షణ యెహోవాది, కనుక ఈ లోకంలో రక్షించేవారు ఎవరు లేరు, విడిపించేవారు ఎవరు లేరు, యేసు ప్రభుల వారు మాత్రమే. రక్షణ యెహోవాది అంటాడు. యోనా అంటాడు, చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. నేను నీకు బలులను అర్పించదను, ఎక్కడ దొరుకుతుందంట, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. కనుక పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఈ మాటలు చెప్తా ఉన్నారు, రక్షణ యెహోవాది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అయితే నూతన నిబంధనలో ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. వింటిని ప్రభును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. గనక రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. గనక మనం చూస్తూ వచ్చినాం, పాత నిబంధనలో రక్షణ యెహోవాది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కొత్త నిబంధనలో మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును. అపోస్తులు కూడా ప్రొక్లైన్ చేస్తూ వచ్చారు, వాళ్ళు కూడా ప్రకటిస్తూ వచ్చారు కదా. అపోస్తుల కార్యంలో 4:12 చూడండి, చదవండి ఒకసారి. ఆకాశము కింద మనుషులలో ఏబడిన ఏ నామములో కూడా మానవునికి రక్షణ లేదు. గనుక ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఎక్కడే కానీ మానవునికి రక్షణ లేదు. రక్షణ ఇచ్చేటటువంటి వాడు దేవుడే. గనుక ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఈ దేవుడు మనల్ని దేని నుండి రక్షించినాడు, కొన్ని తలంపులు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మన దేవుడు మనల్ని దేని నుండి రక్షించినాడు,
చూడండి ఒక మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. గనుక మొట్టమొదటిగా దేవుడు మనల్ని దేని నుండి రక్షించినాడు అంటే పాపముల నుండి ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనల్ని పాపం నుంచి విడిపించేవారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఈ దేవుడు పాపం నుంచి మనల్ని ఎట్లా విడిపించినాడు అంటే ఒక మాట చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మొదటి యోహాను 3:5 చదవండి. పాపములను తీసివేయుటకు యేసు ప్రభు ప్రత్యక్షమైనాడంట. కనుక ఎట్లా ఆయన మన పాపాలు తీసేసినాడంటే మన పాపాలను తీసివేయడానికి ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా ఆయన దిగి వచ్చినాడు. కనుక ఆయన నా పాప శిక్ష యావత్తు సిలువలో ఆయన భరించినాడు. మనల్ని పాపం నుండి విడిపించాలని, శాపం నుండి విడిపించాలని, అపవాది నుండి మనల్ని విడిపించాలని, దుష్టుడి నుంచి మనల్ని విడిపించాలని సృష్టికర్త అయినటువంటి దేవుడే నరావతారిగా ఆయన భూమి మీదకి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. పాపము లేనటువంటి దేవుడు, పాపము చేయనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పాపము భరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. అంతేకాదు యోహాన్ అంటా ఉన్నాడు కదా, యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కనుక మొట్టమొదటిగా ఆయన మన పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమైనాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము, ఆయన లోక పాపములు మోసుకొని పోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఈ లోకంలో నీ పాపాన్ని ఎవ్వరు కూడా తీసేయలేరు. నీ మంచి పనుల ద్వారా, నీ నీతి క్రియల ద్వారా, అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, ఈ దానాలన్నీ మంచియే, కానీ నీలో పాపం పెట్టుకొని వీటి చేయట ద్వారా మానవుడు పాపం నుంచి విడిపించబడలేడు. కనుక మనల్ని విడిపించేవాడు, పాపం నుంచి మనల్ని రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మన పాపం నుంచి మనం విడుదల పొందాలంటే మన పాపములు ఎవరైనా భరించాలా, మన పాపాలు ఎవరైనా మొయ్యాలి. అప్పుడే మనకు విడుదల, అప్పుడే మనకు విమోచన. కనుక మన పాపాలను విడిపించుటకు, మన పాపాలను భరించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చినాడు. యెషయాగ్రంథం 53:8 మనం చూస్తే ఒక మాట చూడండి దయచేసి. యెషయాగ్రంథం 53:8 అద్భుతమైన మాట ఉంటుంది. అన్యాయపు తీర్పు ఆయన పొందుతూ వచ్చినాడు. ఇంకా ముందు వచ్చాలో మనం చూస్తే ఆయన నీ కొరకు నా కొరకు వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధి నొందిన వాడైనాడు, ఎన్నో బాధలు భరించినాడు. ఆయన నీ కొరకు నా కొరకు మౌనం వహించినాడు. ఎందుకొరకు అంటే నీ పాపములు తీసివేయాలని, నిన్ను పాపం నుంచి రక్షించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత గొప్ప ప్రేమను సిలువలో తాను కనపరుస్తూ వచ్చినాడు. కనుక ఆయన మన వ్యసనాలు భరించినాడు, మన రోగాలు భరించినాడు, మన బాధలు, మన దుఃఖము, మన చింత యావత్తు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో భరించి ఆయన ఏం చేసినాడు తెలుసా? మన పాపపు రుణపత్రాన్ని మేకులతో కొట్టివేసి సిలువ రక్తం ద్వారా తుడిచేసినాడు. కనుక ఇప్పుడు మన మీద రుణపత్రం లేదు, ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయినాం. మన పాపములు ఆయన తీసేసినాడు కదా. మార్టిన్ లూథర్ గారు కొత్తగా రక్షింపబడిన దినాల్లో పడుకొని నిద్రపోతూ ఉంటే సాతానుడు వచ్చి, మార్టిన్ లూథర్ బాగా చల్లగా పడుకొని ఉండవు, నువ్వు పాపివని నువ్వు గ్రహించినావా, నువ్వు పాపం చేసినావని నీకు తెలుసా అంటే అప్పుడు అంటా ఉన్నాడు ఆయన, అవును నేను పాపిని, ఇదిగో చూడు నా పాపాలన్నీ కూడా, ఎన్ని పాపాలు చేశానో చూడు, ఇదంతా కూడా నా దేవుడు రక్తంతో కడిగేసినాడు, ఈ పాపాలన్నీ కూడా దేవుడు తుడిచేసినాడు. ఇప్పుడు నేను పాపం నుంచి నేను విడుదల పొందిన, సంతోషంగా ఉన్నా, హాయిగా పడుకొని నిద్రపోతా ఉన్నా. కనుక మన జీవిత యాత్రలో ఎంత ఘోరమైనటువంటి పాపాత్ములం. మన పాపం, మన పాప శిక్ష, మన యొక్క దోష శిక్ష భరించాల్సిందే కదా. మన పాప శిక్ష నుంచి మనల్ని ఎవ్వరు విడిపించలేరు. ఒక పాపిని ఈ లోక చరిత్రలో ఎవరు ప్రేమించలేరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్టులను చంపేయండి, మంచులను బతికేయండి అనే లోకం అంటే యేసుప్రభు ఏమంటా ఉన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కనుక పాపులను రక్షించడానికి మాత్రమే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. సువార్తలో మనం ఈ మాట చెప్తే చాలామంది నమ్మరు. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు క్రైస్తవ మత స్థాపకుడు, చర్చిలు కట్టడానికి వచ్చాడు, క్రైస్తవ సమాజాన్ని స్థాపించడానికి వచ్చారని వాళ్ళు అనుకుంటారు.
మనం సువార్త చెప్తే కూడా వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఇది కూడా బాగా చదువుకున్న వాళ్ళు అంటారు, అయ్యా మా దేవుడు అందుకొరకు రాలేదు. దేవుని వాక్యంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడ కానీ యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చినట్లు రాయబడలేదు. కేవలం పాపులను రక్షించడానికి, పాపుల కొరకు మాత్రమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లు రాయబడింది. కనుక ఉదయకాల సమయంలో నీ పాపములు క్షమించబడినాయా? ఈ సజీవుడైనటువంటి దేవుడు నీ జీవితంలో కలుగజేసినటువంటి రక్షణ, నీ జీవితంలో కలుగజేసినటువంటి పాప క్షమాపణను బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రభువా, ఒకప్పుడు నేను పాపంలో చేతను, అపరాధంలో చేతను చచ్చినటువంటి వాడను. నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు ప్రభువా. నా పాపం తీసేవారు ఎవరు లేరు ప్రభువా. నా సొంత క్రియల ద్వారా, నా సొంత పనుల ద్వారా, నా సొంత ఆలోచనల ద్వారా నా పాపం నేను తీసేసుకోలేను ప్రభువా. అయితే నన్ను ప్రేమించినావు, నా రక్షకుడుగా నన్ను రక్షించుటకు, నా పాపములు తీసివేయటకు ఈ లోకానికి దిగి వచ్చినావు. నా పాప శిక్ష నువ్వు పొందినావయ్యా. నా పాపముల కొరకు సిలువలో నువ్వు మరణించి తిరిగి లేచినావు ప్రభా. నీ విలువైనటువంటి రక్షణ నాకు ఇచ్చినందులకై ఉదయకాల సమయంలో నా ప్రభా నేను నిన్ను ఆరాధిస్తానని ప్రభుని మనం ఆరాధించాలి. రండి, రెండో తలం చూద్దాం. యోహాను సువార్త 3:16 చదవండి. జాన్ గాస్పెల్ చాప్టర్ 3:16. యోహాను సువార్త 3:16. కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి, కనుక నశింపక నిత్య జీవం. కనుక మనమందరం కూడా నాశనమునకు జోగాడేటటువంటి వారము. కనుక మనకు నాశనం ఎందుకు వచ్చింది? మనం ఎందుకు నాశనానికి పాత్రులం అంటే మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క శాపాన్ని బట్టి మనము నాశనమునకు వెళ్ళవలసినటువంటి వారము, పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారం, నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వారం. ఎవ్వరు కూడా మనల్ని విడిపించేవారు ఎవ్వరు కూడా లేరు. అగ్నిగంధకములతో మండు గుండములో మనము పాలు పొందవలసినటువంటి వారం. రెండవ మరణానికి మనం అందరం కూడా పాత్రులం. అయితే దేవాది దేవుడు మనం ఆ విధంగా నశించడానికి ఇష్టం లేదు. నన్ను నాశనం నుంచి రక్షించడానికి లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఆయన కుమారుని ఈ లోకానికి ఆయన మన కొరకు ఆయన పంపించినాడు, మన కొరకు ఆయనను అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో సోదరి సోదరులారా, నాశనం నుంచి మనం తప్పించబడినాం కదా. మనం ఎంత ధన్యులం తెలుసా? ఈ ప్రపంచంలో చాలామందికి అర్థం కాదు. మనం సువార్తలో చెప్తే, అయ్యా నాశనానికి జోగాడుతూ ఉన్నారా మీరందరూ, పాపక్షమాపణ పొందండి, యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే వాళ్ళు నవ్వుతూ వచ్చినారు కదా. ఎందుకంటే వాళ్ళకు తెలియదు మనము నాశనానికి పరిగెత్తా ఉన్నాము, మన అంతము నాశనం అని వారికి తెలియదు. అయితే ఉదయకాల సమయంలో మనం చెప్పగలము, మనం ఈ లోకం విడిస్తే ప్రభుతో కూడా ఒకానొక దినమున ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణంలో, ఆకలి దప్పులు లేని రాజ్యంలో, సూర్యచంద్రులు లేని రాజ్యంలో, సమాధానం కలిగినటువంటి ఆ పట్టణంలో నీవు నేను ప్రవేశించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. నాశనం నుంచి మనల్ని తప్పించినాడు, నరకం నుంచి నన్ను తప్పించినాడు. కనుక ఉదయకాల సమయంలో నాశనం నుండి మనల్ని రక్షించినటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించాలి, మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. రండి, యోహాను సువార్త 3:17 చదవండి. తర్వాత తలంపు చూద్దాం. చాలు. మనము తీర్పు నుంచి దేవుడు మనల్ని అద్భుతంగా మనల్ని తప్పించినాడు. మనమందరం కూడా శిక్షకు పాత్రులం కదా. శిక్షకు మనమందరం కూడా పాత్ర. రోమిలకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కనుక మన గొప్ప దేవుడు ఈ యొక్క తీర్పు నుంచి మనలను తప్పించినటువంటి గొప్ప దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. ఒక వ్యక్తి, చూడండి జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఏదో కొన్ని సమస్యలు వచ్చి ఇంకొక వ్యక్తిని హత్య చేశాడంట. ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చింది, ఇద్దరు కొట్లాడుకున్నారు, ఆ వ్యక్తిని చంపేసినాడు. లాయర్ దగ్గరికి పోయినాడు. లాయర్ గారు, మీకు ఎంత డబ్బులు కావాలని నేను ఇస్తాను, నన్ను ఎట్లయినా సరే ఈ కేసు నుంచి మీరు తప్పించండి అంటే ఆ లాయర్ ఏం చేసినాడు, సరే నేను తప్పిస్తాను అని చెప్పేసి అతని తరపున వాదించినాడు. బాగా వాదించి కష్టపడి బాగా వాదించి కేసు గెలిచినాడు. అతనిని నరక శిక్ష నుంచి తప్పించినాడు కదా. అదంతవరకు బాగుంది. మళ్ళీ ఒక 5 years 6 years తర్వాత ఇదే వ్యక్తి వ్యాపారంలో ఏదో సమస్య వచ్చి ఇంకొక వ్యక్తిని హత్య చేసినాడు. అప్పుడు వెంటనే ఇతనికి ఎవరు గుర్తుకొస్తారు? ఫస్ట్ విడిపించిన లాయరు గుర్తుకొస్తాడు. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చేసినాడు. అతని దగ్గరికి వచ్చేసి, అయ్యా ఇంతకుముందు నువ్వు నా కేసు వాదించి నన్ను గెలిపించినావు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను గెలిపించు, ఇంతకుముందు ఇచ్చిన దానికంటే నేను ఇంకా నీకు ఎక్కువ డబ్బులు నేను ఇస్తానంటే
అప్పుడు ఆ లాయర్ ఏమన్నాడు తెలుసా? మొదటిసారి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నేను న్యాయవాదిగా నేను ఉన్నాను, నీ తరపున వాదించి నీకు విజయం తీసుకొని వచ్చిన. అయితే ఈరోజు నేను జడ్జి అయినా, నేను ఈరోజు నీ తరపున నేను వాదించలేను, నీ తరపున నేను ఏం చేయలేను. మన దేవుడు కూడా అంతే. మొట్టమొదటిసారిగా మన తరపున దేవునితో, మన తరపున న్యాయవాదిగా, మన తరపున ఆయన వాదించడానికి వచ్చినాడు, మన తరపున మాట్లాడడానికి ఈ లోకానికి వచ్చినాడు కదా. ఈ లోకంలో మానవులందరూ చెడిపోయి ఎవరు రక్షించలేనటువంటి స్థితిలో దేవాది దేవుడు బాధపడతా ఉన్నాడంట. అయ్యో, నేను సృష్టించినటువంటి మానవుడు పాతాళానికి దిగిపోతా ఉన్నాడే, ఎవరి మానవుని రక్షించేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపూర్వకంగా, తండ్రి నేను వెళ్తాను, మానవులందరి కొరకు నేను సిలువలో బలైతాను, నేను రక్తం చిందిస్తాను, ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు, నా కొరకు ఎన్నో పలు బాధలు పొందినాడు. నిన్ను విడిపించాలా, శిక్ష నుంచి నిన్ను తప్పించాలా అని ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. తిరిగి యేసు ప్రభుల వారు రాబోతా ఉన్నాడు. ఆయన మన కొరకు తిరిగి రాబోతా ఉన్నాడు. కనుక ప్రభుని అంగీకరించిన మనము తీర్పు కొరకు నిలబడాల్సినటువంటి అవసరము లేదు. తీర్పు నుంచి ప్రభు మనల్ని అద్భుతంగా విడిపించినటువంటి గొప్ప దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. కనుక ఈయన మనల్ని తీర్పు నుంచి తప్పించడానికి మన తీర్పు చెప్పండి ఆయన తీసుకున్నాడు. మన తీర్పు ఆయన తీసుకున్నాడు. అందుకే యెషయా-గ్రంథం 53:8 అన్యాయపు తీర్పు ఆయన పొందుతూ వచ్చినాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, అన్యాయపు తీర్పును ఈ దేవుడు నీ కొరకు, నా కొరకు పొందుతూ వచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ఎప్పుడైనా మనం గ్రహించినామా, ఎవరయ్యా నా పాపాన్ని క్షమించేది, ఎవరయ్యా నన్ను నాశనం నుంచి తప్పించేది, ఎవరయ్యా నన్ను తీర్పు నుంచి తప్పించేది? ఎవ్వరు లేరండి, ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే. కనుక ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి. తర్వాత 4వ తలంపు చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనల్ని దేవుడు రక్షించాడు. కనుక 4వదిగా ఏంటంటే ఉగ్రత నుంచి మనల్ని దేవుడు రక్షించాడు. మన పాపాన్ని బట్టి మనమందరం కూడా ఉగ్రతకు పాత్రులం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది, మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. కనుక మనమందరం కూడా దేవుని ఉగ్రత కింద ఉండవలసినటువంటి వారము. దేవుని యొక్క కోపము రగులుతూ ఉంది మన మీద. అయితే దేవాది దేవుడు మన ఉగ్రత ఆయన తీసుకున్నాడు. దేవుని యొక్క కోపం మన మీద ఉన్నటువంటి ఈ దేవుని యొక్క కోపాన్ని ఆయన తీసుకున్నాడు. కనుక ఆయన నీ కొరకు, నా కొరకు ఎన్నో బాధలు పొందుతూ వచ్చినాడు. మనందరికీ తెలుసు కదా. ఒక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 చదవండి దయచేసి. ఆ గడియ వచ్చినది, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి గమ్మింది. ఎందుకు చీకటి గమ్మింది చెప్పండి? ఎందుకు చీకటి గమ్మింది? యేసు ప్రభుల వారు 6 గంటలు సిలువలో వేలాడినాడు. 3 గంటలు వెలుగులో, 3 గంటలు చీకట్లో. 3 గంటల చీకట్లో యేసు ప్రభుల వారు ఎందుకు వేలాడుతూ వచ్చారంటే, సర్వలోక మానవాళి యొక్క పాపమంతా కూడా యేసు ప్రభుల వారి తల మీదకి ఒక్కసారిగా తీసుకొని రాబడింది. యేసు ప్రభుల వారి తల మీదకి ఎప్పుడైతే మానవుని పాపమంతా తీసుకొని రాబడిందో, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి చెయ్యి వదిలిపెట్టేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని ఒప్పుకోడు. కనుక మానవులందరి పాపము యేసు ప్రభుల వారి తల మీదకి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేయి వదిలిపెట్టినాడు. కనుక ఆ 3 గంటలు చీకటిలో భయంకరమైనటువంటి పాతాళ వేదన యేసు ప్రభుల వారు అనుభవిస్తూ వచ్చినారు. సిలువ దృశ్యం మనము చాలా ఈజీగా తీసుకుంటాం. ఇంకా మనం ఏమంటాం, మేము క్రైస్తవులం కదా, మాకు బాగా తెలుసు సిలువ గురించి. మేము క్రైస్తవులం, మాకు సిలువ గురించి బాగా ఏం తెలుసు మనకు సిలువ గురించి? సిలువలో ఎంత బాధలు యేసు ప్రభు పొందినాడు, ఎంత క్రయము మన కొరకు యేసు ప్రభుల వారు సిలువలో చెల్లించాడు. మనం ఊరికనే ఇక్కడికి వచ్చి కూర్చోలేదా? ఊరికనే ఇంత ప్రశాంతంగా కూర్చొని మనం దేవుని వాక్యం వినలేం. కనుక ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా, మనకంటే ఘనులు ఉన్నారు, మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే ధనికులు ఉన్నారు, మనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికీ లేదు
ఏంది? నెమ్మది. యేసు ప్రభుల వారు మనకు నెమ్మది అనుగ్రహించినాడు. ఎందుకు అంటే ఆయన మన పాపాన్ని భరించుటను బట్టి మనము నెమ్మది పొందుతూ వచ్చినాం. మనం నెత్తి మీద బరువు ఉందనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ బరువు మీదనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ బరువు దించుకుందామా, ఎప్పుడెప్పుడు ఈ బరువు పక్కన పెడదామా అని అనుకుంటాం. ఇంకొకటి, బరువు నెత్తి మీద ఉంటే బాగా పరిగెత్తామా? పరిగెత్తారా? ఎవరైనా పరిగెత్తలేరు. ఆ భారానికి వంగిపోయేటటువంటి వారంగా మనం ఉన్నాం. ఇది మన స్థితి. అయితే ప్రభు కృప, ప్రభు ప్రేమ, నీ భారము ఆయన భరించినాడు. నీ భారము ఆయన భరించి నీకేమిచ్చినాడు? ఇప్పుడు విడుదల ఇచ్చినాడు. ఇప్పుడు మనకు భారం ఉందా? భారం పోయి ఏమొచ్చింది? భారం పోయి ఏమొచ్చింది మన చేతికి? బైబిల్ వచ్చింది. మన భారం అంతా తీసేసి దేవుడు మనకు బైబిల్ ఇచ్చిన కనుక ఉదయకాల సమయంలో నీ పాప భారం తొలగిపోయిందా? నీ పాప భారం అంతా కూడా తీసివేయబడిందా? తీర్పు నుంచి నువ్వు తప్పించబడినావా? నిత్య నాశనం నుంచి నువ్వు తప్పించబడినావా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయా? అయితే దేవుని ఉగ్రత నీ మీద నుండి తొలగిపోయిందా? అట్లయితే ప్రభువును నువ్వు స్తుతించు, ప్రభువును నువ్వు ఆరాధించు. చివరిగా ఈ తలంపు చూసుకుందాం రండి. ఒక తలంపు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 దయచేసి చదవండి ఎవరైనా. అనగా అపవాదిని జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన చాలండి. ఇక్కడ మనం చూస్తే మరణము నుండి దేవుడు మనల్ని రక్షించాడు. కానీ మన పాపాన్ని బట్టి మనము మరణం పొందవలసినటువంటి వారం. పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవ మరణం నుంచి మనల్ని తప్పించినాడు కదా. ఎక్స్చేంజ్, మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు. అందుకే భక్తుడు పాట రాసినాడు, ప్రభువా నీ మరణమే నా జీవమైంది, నిన్ను నేను స్తుతిస్తా ఉన్నాను. కనుక ఉదయకాల సమయంలో మరణ భయము మనల్ని కమ్ముకొని ఉంది. మరణానికి మనం అందరం కూడా పాత్రులం. ఎందుకు? పాపాన్ని బట్టి. ఈ లోకంలో మీరు బాగా గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు యూట్యూబ్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఊగుతూ ఉంటారు. మరణ భయము ఎప్పుడు మానవుని కమ్ముకొని ఉంది. ఎప్పుడు ఎక్కడ మానవుని జీవితం ముగిసిపోతుందో ఎవ్వరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. ఎంత గొప్పోళ్ళైనా సరే, ఎలాంటి వారైనా సరే, దేవుని వాక్యంలో కూడా రాయబడింది, నీతిమంతునికి కలుగు మరణం పొందలే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? బిలాం. దారుణంగా చనిపోతాడు, గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా నీతిమంతుల మరణం అతనికి రాలేదు. అయితే ప్రభు కృప, మరణ భయం నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. మనం పొందవలసినటువంటి మరణాన్ని మన దేవుడు తీసుకున్నాడు, మనకు జీవము ఆయన అనుగ్రహించాడు. కనుక ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుని మనం ఆరాధించాలి. కనుక మన దేవుడు సజీవుడు అయినటువంటి దేవుడు, మన దేవుడు యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు, మన దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. మనల్ని ఎట్లా రక్షించినాడు? ఏ విధంగా ఆయన రక్షించినాడు అంటే, మొట్టమొదటిగా మన పాపముల నుండి మన దేవుడు మనల్ని రక్షించినాడు. నాశనం నుండి మన దేవుడు మనల్ని రక్షించినాడు. తీర్పు నుంచి మన దేవుడు మనల్ని రక్షించినాడు. ఉగ్రత నుంచి మన దేవుడు మనల్ని రక్షించినాడు. మరణం నుండి మన దేవుడు మనల్ని రక్షించినాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. కనుక ఇంత గొప్ప దేవుని మనము ఆరాధించాలి. కనుక ఆరాధనలోకి వెళ్ళకముందు మనందరికీ ఒక ప్రశ్న, ఎట్లా ఈ రక్షణను మనం పొందగలిగినాం? ఇంత గొప్ప రక్షణ గురించి మనం ఎంతవరకు మాట్లాడుతూ వచ్చినాం కదా. రక్షణను మనం ఎట్లా పొందగలిగినాం? ఏ విధంగా మనము దేవుని దగ్గర నుండి మనం రక్షణ పొందగలిగినాము? చూడండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది మనం గ్రహించాలా. ఎట్లా మనం రక్షణ పొందినామంటే మనం చెప్పాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్వాసము ద్వారా ఎట్లా రక్షింపబడినాం చెప్పండి. నెంబర్ 1 ఫెయిత్, నెంబర్ 2 గ్రేస్. విశ్వాసం. యేసు ప్రభు నా పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు అని మనం నమ్మినాం. దేవుని యందు విశ్వాసం ఉంచినావు, దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాము కృప. కృప అంటే ఇంతకుముందు నేను చెప్తా వచ్చినా, మళ్ళీ చెప్తాను, మనము దేనికి అర్హులము కాదో
దానికి అర్హులంగా చేసేదే దేవుని యొక్క కృప. మనం దేనికి అర్హులం కాదంటే మన పాపాన్ని బట్టి మనం పరలోకానికి అర్హులం కాదు, పాప క్షమాపణకు మనం అర్హులం కాదు. అయితే ప్రభు కృప మనల్ని దానికి అర్హులుగా చేసినాడు, పరలోకానికి మనల్ని దేవుడు అర్హులుగా చేసినాడు. కనుక ఉదయకాల సమయంలో మన మంచి పనుల ద్వారా మనం ఏదో గొప్పవారమని ఆయన మనకు చేయలేదు. కొంతమందిని చెప్పడం నేను గమనించిన కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు బ్రదర్ అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము చాలా భక్తిపరులమన్నా, మా భక్తిని చూసి మా మంచితనాన్ని చూసి దేవుడు మాకు ఎన్ని ఇచ్చినాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పాపివని. అట్లా ఎప్పుడు కూడా ఉండదండి, అట్లా ఎప్పుడు కూడా ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం క్రీస్తు యేసు ప్రభులో మనమందరం కూడా ధనవంతులమే. ఒకవేళ ఈ లోకంలో భౌతికంగా ధనం లేకపోవచ్చు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి మనమందరం కూడా ధన్యులమే. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఉదయకాల సమయంలో మనం పొందినటువంటి గొప్ప రక్షణ, ఈ గొప్ప విడుదల, ఈ గొప్ప పాప క్షమాపణను బట్టి ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము ఆరాధించాలా. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.